ఏమైనా ఆశిస్తున్నారా? మా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మార్కెట్లో కనీసం 20 లక్షలు నడుస్తుంది. మీరే చెప్పండి. నడిచినా పడుకున్నా 20 అంటే కష్టం, కానీ 15 ఓకే. 10 లక్షలు అయితే మాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. 20 లక్షలైతే మాకు అసలే ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్, ఈ పెళ్లి క్యాన్సిల్, ఈ పెళ్లి క్యాన్సిల్. అయినా మీ వాడు పెళ్లి చూపులకు వచ్చాడా, పెళ్లికి వచ్చాడా? ఈ డ్రెస్ ఏంటి? చారాణా భారత్కు బారాణా టాంగా ఖర్చు అన్నట్టు. తగువేలరా జంగమదేవరా అంటే బిచ్చమయ్యరాట బొచ్చుముండ అన్నాడట. దేవరా నడు. శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ముందు ఎక్కడ చచ్చినన్నాడంట. నీలాంటి ఒకడు. మాకు వస్తాయి సామెత. వస్తే వస్తే పట్టు. ఇంతసేపు మీరు చేసింది ఇక్కడ ఆవిడ అసలే మాట్లాడారు. ఏదో నా కూతురు కావచ్చిందిరా నీకు? అసలు మీ అబ్బాయి మా అమ్మాయి గురించి మాట్లాడారు? అవసరమే లేదు. మా అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తే ఊరేసి చంపేసేలా ఉన్నారు మీరు. మా అమ్మాయిని ఊరేసి చంపేస్తారా? మా అమ్మాయిని ఊరేస్తారా? ఊరేసి చంపేస్తారా? అయ్యయ్యో వద్దమ్మా, మా అమ్మాయి మంచి కాఫీ పెడుతుంది. మళ్ళీ కాఫీ? పెళ్ళెద్దు గాని తాగి వెళ్ళండి. అత్తయ్య, నాన్న, మామయ్య, మీకు దండం పెడతా. కట్నం గురించి వదిలేసి అమ్మాయిని పిలిపించండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జీవితం. సంతోష్తో ఒకసారి మాట్లాడాలి. రాత్రి అనగా స్టార్ట్ చేసారా, పొద్దు నుంచి కొడుతూనే ఉన్నాం. టార్చర్ పట్టే టైంలో ఏంటారు అలా కాదుగా నేను చెప్పి. నోర్మి విమానం లోపలికి వెళ్ళిపోయేలా ఉంది. రై నోరు తెచ్చుకుని అలా చూస్తే సొల్లుగాడు అనుకో. పడిది 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 పాప. నేనేందుకు కాలు ఓడాలి? అమ్మాయి లవ్ చేసి నువ్వు కాలు నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారో నాకు చెప్తా. ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు? మరి మీరేందుకు మా ముందు వెళ్తున్నారు? ఒళ్ళు ఎలా ఉంది? ఇట్స్ టూ హాట్ ఐసే. సూర్యుడి మీరు వెళ్ళండి. పిచ్చోడండి, ఎదురు అవుతా ఉంటాడు. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, పడ్డదారా? సారీ రా, సారీ, నీ కాలు పట్టుకుంటారా? సారీ. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. బండిది బండిది బండి ప్లీజ్ బండిది బండిది. పోనీ 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 పోనీ. ఏదో ఒకటి చెప్పేసా, పనులు పని అయిపోతుంది. చిన్నపిల్ల భయపడతావు. ఏదో ఒకటి మనకు కావచ్చు. మీరేడు మమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని ఫాలో అవుతా అనుకుంటున్నారా? లేదు, మిమ్మల్ని బుజ్జి డ్రెస్ తీసుకోవడానికి వచ్చాం. మరి లోపలికి రాకుండా బయట ఏం చేస్తున్నారు? మీరేగా 2 days తర్వాత రమ్మన్నారు. 2 days తర్వాత రావాల్సింది కదా. 2 days షాప్ మార్చేస్తే, ఏకంగా దివాళ తీసేస్తే, అడ్రస్ మార్చేస్తే, అడ్రస్ మార్చేసి ఎక్కడికో వెళ్ళిపోతే మా బుజ్జి డ్రెస్ ఏమైపోద్ది? మా బుజ్జికి నేను సమాధానం చెప్పుకోగలండి. అందుకే మా జాగ్రత్తలో మేము ఉన్నాం. అది మరి ఎలాగిచ్చా నీ అవ్వ నా పిల్లని భయపెడతావు. సరిపోతుంది. ఎందుకు పిలిచాడు?
కాఫీ తాగుతావా? ఏం తాగుతావు? కాఫీ తాగుతావా, టీ తాగుతావా? కాఫీ. నీ ఫోన్ ఇయ్యి ఒకసారి. ఎందుకు? యూపీఐలో ఏదో ప్రాబ్లం అంట, నీ ఫోన్ నుంచి చేస్తా. ఏం అవసరం లేదు, నువ్వు కూర్చో, నేను తీసుకొస్తా. ఏంటి ఎప్పుడు లేని స్కార్ఫ్ కట్టుకుంటున్నావు? కట్టుకునే పరిస్థితి వచ్చింది. అరే చెప్పాను కదా నా ఫోన్ ముట్టుకోవద్దని. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నా ఫ్రెండ్కి కాల్ చేస్తా. ఎవరికి? హారిగాడికే కదా, నేను చేస్తా. నాకు హలో. అరే మావా, నేను శ్రీని. నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు తినేసేయండి. ఓకే మావా, ఎక్కడ ఉన్నావు? అవును, ఆ దెయ్యం ఫోన్ నుంచి చేస్తున్నావు, నీ ఫోన్ ఏమైందిరా? రే సైలెంట్గా ఉన్నావేంట్రా? కొంప తీసి వింటుందా ఏంటి? కొంప తీయకుండానే వింటున్నా. ఏచి బాను, బాను, ఏ బాను, బాను, ఏ బాను, బాను, అరే ఆగబ్బా. హలో, ఏంటి ఐసాలకు మించి కాల్ చేయలేవా? అలా కాదు, నేను చేస్తూనే ఉన్నా. నువ్వు లిఫ్ట్ చెప్పేసరికి డ్రెస్ తీసుకుంటున్నావేమో అనుకున్నా. ఏం, నేను లిఫ్ట్ చేసేంత వరకు కాల్ చేయలేవా? అలా కాదు. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం అని రైటర్లు చెప్పినా వినకుండా ఒక అమ్మాయి బాగుందని వెనకాల కుక్కలా తిరిగి చివరి కుక్క బతుకు అయిపోయింది మావా. రే అంటే చెప్పుకోవడానికి నీ లైఫ్లో ఒక్క మెమరీ కూడా లేదేంట్రా? మెమరీ ఉంది మావా. ఉందా? హ్యాపీ వ్యాలంటైన్స్ డే డియర్. థ్యాంక్ యూ డియర్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నీకు గుర్తుందా మనకి ఈ వ్యాలంటైన్స్ డే ఎంత స్పెషలో? అది ఎలా మర్చిపోతా డియర్. వ్యాలంటైన్స్ డే అంటే అది అందరికీ ప్రేమికుల రోజు, బట్ మనకు మాత్రం మన ప్రేమకు పుట్టినరోజు, మనకి పండగ లాంటి రోజు. అందరి జీవితంలో జరుగుతుందో లేదో తెలియదు, కానీ నిన్ను చూసిన ఆ రోజు నుండి మొదటి చూపులో కరిగే ప్రేమ ఇప్పటికీ అంతే ప్యూర్గా ఉండడం నా అదృష్టం. నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుండి నాకు చిన్న బాధ కూడా కలిగించలేదు. యు ఆర్ ద రీజన్ ఆఫ్ మై హ్యాపీనెస్. నేను కూడా నిన్ను చూసిన ఆ క్షణమే ఫిక్స్ అయిపోయా, నేనంటే నువ్వేనని, నువ్వే నా జీవితం అని. లవ్లో ఉన్నప్పుడు మన ఎమోషన్స్కి ఫీలింగ్స్కి అరే ఏదో చెప్పి నీ టైం వేస్ట్ చేస్తున్నానే. ఈ వ్యాలంటైన్స్ డేకి నీకు స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను. నీ కళ్ళల్లో ఆనందం చూడబోతున్నాను. నీకు ఇవ్వబోయే ఆ గిఫ్ట్ని చూసిన ప్రతిసారి నాకు నిన్నే చూస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే నీకు ఈసారి ఆ గిఫ్ట్ ఇస్తున్నా. నేను కూడా మీకోసం ఒక గిఫ్ట్ కొన్నా. షాపింగ్కి వెళ్ళినప్పుడు అది చూడగానే మీరే గుర్తొచ్చారు, అందుకే కొనేసా.
మీరు ఆ గిఫ్ట్ చూసి ఎమోషనల్ అయిపోయి అగ్గలాంటివి ఇవ్వకండే. మరి ఇంకేంత ఆలస్యం ఇచ్చేద్దామా? యా షూర్.